తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ తో ఉన్నాం. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష. ఢాకా ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడం జరిగింది. మానవత్వానికి వ్యతిరేక నేరాలకు దోషిగా కోర్టు తేల్చింది. ఆందోళనకారులపై హసీనా కాల్పులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతేడాది ఆందోళనల్లో 1400 మంది మృతి చెందారు. ప్రస్తుతం భారత్లో హసీనా తలదాచుకుంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ సంచలన మరణశిక్షనైతే విధించడం జరిగింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై విచారణ జరిపిన కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. గతంలో బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్ల కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ కోర్టు ఈ రోజు సోమవారం సంచలన తీర్పునైతే వెలువరించింది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను ఈ కేసులో దోషిగా తేల్చడం జరిగింది. అంతేకాదు ఆమెకు కోర్టు అత్యంత కఠినమైన శిక్ష ఆయన మరణశిక్షను విధిస్తున్నట్లుగా కూడా చెప్తోంది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో ఆమెపై గతంలోనే పలు కేసులు నమోదైన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. వీటిపై ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్లో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ రోజు కోర్టు ఆమెను దోషిగా తేల్చి మరణశిక్షను ప్రకటించింది. గత ఏడాది జూలై ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో సుమారుగా 1400 మంది మరణించారని ఐసీటీ న్యాయమూర్తి తమ తీర్పులో స్పష్టం చేయడం జరిగింది. తనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిని చంపేయమని షేక్ హసీనా నేరుగా ఆదేశాలిచ్చారని కూడా న్యాయమూర్తి సందర్భంగా వెల్లడించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు నివేదికను మరో న్యాయమూర్తి చదివి వినిపించడం జరిగింది. ఆగస్టు 5న ఢాకాలో నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరిపిందని తెలిపారు. వారిపై ఏకంగా హెలికాప్టర్లు మరియు ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించాలని ఆమె ఆదేశించారని తీర్పులో ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. గాయపడిన వారికి చికిత్స అందించేందుకు సైతం ఆమె నిరాకరించారని కూడా కోర్టు ఈ సందర్భంగా చెప్తోంది. హసీనా కేవలం తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఏ విధంగా బలప్రయోగానికి పాల్పడ్డారని కూడా వివరించింది. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి హసీనాకు మరణశిక్ష విధించడమే కరెక్ట్ అని కూడా చెప్తోంది. ఇక విద్యార్థులు చేసిన ఆందోళనల కారణంగానే షేక్ హసీనా అనూహ్య రీతిన ప్రధాని పీఠం నుంచి కూడా దిగపోయిన సంగతి మనకు తెలిసిందే. గతేడాది ఆగస్టు 5న ఆమె బంగ్లాదేశ్ ను వీడి భారత్కు వచ్చారు. నాటి నుంచి ఆమె ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తూ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా పలు జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు తీర్పు వెలువడ్డానికి కొద్ది నిమిషాల ముందు కూడా తన దేశాన్ని ఉద్దేశించి ఒక సందేశాన్ని అయితే ఆమె విడుదల చేయడం జరిగింది. ఎవరూ బాధపడద్దని అవామీ లీగ్ కార్యకర్తలను కోరారు. ఈ పరిణామం బంగ్లాదేశ్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా చూడాలి.